ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ల్యాండ్స్లాయిడ్ విక్టరీ అని చెప్పినటువంటి అంటే కూటమి ఎంపీ స్థానాలు 22 నుంచి 25 దాకా గెలుచుకుని 2 నుంచి 4కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందని చెప్పినటువంటి ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే అసెంబ్లీకి సంబంధించి వాళ్ళు చెప్పిన దాంట్లో సంచలనాత్మకమైనటువంటి విషయాలు నమోదైనవి. అది 7% ఓట్లు జనసేనకు వస్తాయి అన్నటువంటిది, 18 నుంచి 18 స్థానాలు దగ్గరగా జనసేనకు వస్తాయి అన్నటువంటిది, 17 నుంచి 18 స్థానాలు అన్నటువంటిది. అట్లాగే తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఏదైతే 90 దగ్గరలోకి వస్తుంది అన్నటువంటిది, 77 నుంచి 90 దాకా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 55 నుంచి 77 స్థానాలు గెలుచుకుంటుందని, బీజేపీ 4 నుండి 6 స్థానాలు గెలుచుకుంటుంది అన్నటువంటిది అంచనా వేసి. అయితే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్లో ఓ సంచలనాత్మకమైనటువంటి అంశం చెప్పింది. 18 నుంచి 25 సంవత్సరాల వయసు వాళ్ళు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి 57% ఓట్లు వేశారు, అంటే యువతరం. అదే సమయంలో 26 నుండి 35 కూడా యూతే 52% కూటమికి ఓట్లు వేశారు. ఈ 18 నుంచి 25 ఏళ్లలో 39% మంది మాత్రమే వైసీపీకి ఓటేశారు. అదే సమయంలో 26 నుంచి 35 ఏళ్లలో 52% కూటమికి ఓట్లేస్తే 43% మాత్రమే జగన్కి ఓట్లేశారని, 36 నుండి 50 ఏళ్ళ వాళ్ళల్లో కూడా 49% మంది కూటమికి ఓట్లేస్తే 46% మంది మాత్రమే వైసీపీకి ఓట్లేశారని, 61 ఆ పైన వాళ్ళు మాత్రం 46% మంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓటేస్తే 49% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే అక్కడ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్లు సాధించింది అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. ఇక సాధారణంగా వీళ్ళ లెక్క ఏంటి, వైసీపీ చెప్తుంది ఫిమేల్ ఓటింగ్, ఈవెన్ ఆరామస్తా అని చెప్పిన దాంట్లో కూడా మహిళా ఓట్లు ఎక్కువ ఉన్నాయన్న. కానీ మహిళా ఓటర్లు ఏది వైసీపీ కంటే కూడా తెలుగుదేశం కూటమికి ఎక్కువ వేశారు అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి సర్వే. 48% మంది ఎన్డీఏ కూటమికి ఓట్లేస్తే మహిళలు 47% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారని, మగవాళ్ళల్లో వచ్చేటప్పటికి 54% మంది ఎన్డీఏ కూటమికి వేస్తే 41% మంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారని, ఇండియా కూటమికి ఫిమేల్ 2 మేల్ 2% వేశారన్నటువంటిది వీళ్ళ అంచనాగా ఉంది. ఇది సంచలనాత్మకమైనటువంటిది, ఎందుకంటే మిగతా అన్ని ఒక ఎత్తు, మహిళల ఓట్లు కూడా పూర్తిగా వైసీపీకి పడలేదు అంటే ఇది సంచలనమే.